సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో పదవిలో ఉన్న వారికి ఓటర్ మ్యాపింగ్ ఎవరు చేస్తారో తెలియకుండా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఓటర్ల సవరణ చేస్తే తమ దొంగ ఓట్లు తెలిసిపోతాయి అని భయపడుతున్నారు. దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 0.2002 ఉన్న ఓట్లను ప్రామాణికంగా తీసుకుని దాని ద్వారా మిగిలిన ఓట్లను గుర్తించి దొంగ ఓట్లను అరికట్టడం ఎస్ఐఆర్ ఉద్దేశ్యం అని అన్నారు. వెస్ట్ బెంగాల్లో ఓట్ చోరీ అని విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ ఓట్ చోరీ కాలేదు. దేశంలో పుట్టినవరకి కుల, మత తారతమ్యం లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పిస్తాం. సాంకేతికతను ఉపయోగించి ఓటరు జాబితాను మరింత పకడ్బందీగా నిర్వహిస్తాం. విదేశీయుల ఓట్లు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తారని అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బిఎల్ఓలు, ఉద్యోగులు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. ఓట్లున్నాయో అప్పుడు ఓట్లు వేసారు. ఒక్కో ఇంట్లో నేను చూస్తూ ఉన్నాను 40-50 ఓట్లున్నారు. మరి ఒక సర్నేమ్తోని 40-50 ఓట్లుంటే వాళ్ళ తాత ఎప్పుడు పుట్టిండు, వాళ్ళ తండ్రి ఎప్పుడు పుట్టిండు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టిర్రు, వాళ్ళ పిల్లలకు పిల్లలు ఎప్పుడు పుట్టిర్రు, గ్యాప్ ఎంత ఉండాలి? మరి ఈ గ్యాప్ ఎంత చూడాలనా లేదా? ఈ గ్యాప్ చూసి దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫామ్ 6 ఇచ్చి వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకోమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఓటర్ చాలామంది భయపడతా ఉన్నారు. అరే పోర్టల్ పోయి NVSP అని నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్లో పోయి అందరు సెల్ ఫోన్లు ఉంది. సెల్ ఫోన్లో మన ఓటు ఉందా లేదా చూసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పోయి నీ ఓటు ఉందా, ఎపిక్ నెంబర్ కొట్టుకొని నీ ఓటు ఉందా లేదా ఓటు చూసుకున్నప్పుడు దాని ప్రపోజల్ పెట్టండి. అందుకోసానికి సార్ ఏంటంటే మ్యాపింగ్ చేసుకొని ఏ విధంగా ఓట్లు చేస్తూ ఉన్నారు, 2-3 ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో ఓట్లను ఎలిమినేషన్ చేసి ఉన్న ఓటు ఒరిజినల్ ఓటు ఎక్కడైనా ఉన్నా కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నారు. ఈ మన ఓటు సపోజు ఉద్యోగరీత్యా బయటకు పోయినా కానీ ఓటు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకొని ఉద్యోగరీత్యా ఉద్యోగం అయిపోయాక విరమణ అయిన తర్వాత మా ఊళ్ళో నేను ఉంటానా కానీ అక్కడనే ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా మా ఊళ్ళో ఓటు నాకు అవసరం లేదు, నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో నా ఓటు కావాలంటే అక్కడ పెట్టడానికి ఆస్కారం. ఓటు ఎక్కడ చోరీ కాదు. మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో ఐడి ప్రూఫ్ తీసుకొని దానికి 100% దేనికి ఓటింగ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి ఓటు ఎవరికి పోతాయంటే బంగ్లాదేశ్ అస్తులకు, పాకిస్తాన్లకు, రోహింగ్యాలకు. మొన్న రుద్రారంలో రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు? శివనగర్లో రోహింగ్యా ఎంతమంది ఉన్నారు? ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, ఒక్కరికి ఐడి ప్రూఫ్ లేదు, ఏం లేదు. మరి ఎక్కడికైనా వచ్చారు వాళ్ళందరూ? వీళ్ళందరినీ ఎలిమినేషన్ చేయడానికే ఒక్కటే ఏంటంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళకు కులాలు మతాలు ఏ లేకుండా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి అభద్రత ఎందుకు? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇది మీ ఎంప్లాయీసే ఉన్నారు, మీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఎన్రోల్ మీరు చేస్తారు, ఎలిమినేషన్ మీ వాళ్ళే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఫామ్ నెంబర్ 8 ఏదైతే ఉందో ఓటర్ ఐడిలో ఏమైనా తప్పులున్నా, ఇంటి పేర్లు తప్పులున్నా అవన్నీ సరి చేసుకోవడానికి కొత్త ప్రపోజల్ తీసుకొని వచ్చి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏ విధంగా అయితే వాడుతూ ఉన్నామో ఒక్కసారి స్వాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్వాప్ చేయకుండా ఓటర్ కూడా అదే సిస్టమ్ తీసుకురావాలని ప్రపోజల్ పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రపోజల్ పెట్టిరనుకో అసెంబ్లీలో ఎన్ని బూతులు ఉన్నా, సపోజ్ ప్రతి అసెంబ్లీకి 300 నుంచి 250 నుంచి 350 బూతులు ఉంటాయి. ఏ బూత్లో ఓటు వేసినా కానీ ఓటు మనము అవైల్ చేసుకోవడానికి. అదేవిధంగా
ఇంకా రాబోయే రోజుల్లో నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే 3 సార్లు ఓటు వేయకపోతే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా టెక్నాలజీ ముందు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు యువకులైనా వాళ్ళందరూ ఎక్కడున్నా కానీ ఎన్రోల్మెంట్ జనవరి వరకు ఎవరైతే 18 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే రోజుల్లో మీ ఓటు హక్కు మీకు కంపల్సరీ ఎపిక్ నెంబర్ తీసుకొని దాని ప్రపోజల్ పెట్టి మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ దీని ట్రాన్స్ఫరబుల్ కూడా మనకున్న ఫామ్ 6, 7, 8 ఏ విధంగా అయితే ఇచ్చిరో ఇవన్నీ ప్రపోజల్ ఉంది. ఈ ప్రపోజల్లో ఓట్ చోరీ అనేది ఎక్కడ లేదు. ఇవన్నీ వేరే పార్టీలు కావాలని బురద దానికే తప్ప కానీ ఎక్కడ ఓటు చోరీ అనేది లేదు. టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ పోర్టల్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్టల్ ద్వారా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో కూడా మీ ఓటు ఉందా లేదా మీరు చూసుకొని ప్రపోజల్ చేసుకోవాలి. ఎందుకంటే మా ఓట్లు తీసేస్తారు. ఇన్నిసార్లు ఓట్లు వేసారు, ఓట్లు ఎందుకు తీసేస్తారు? అవసరం లేదు. ఎక్కడైతే మీరు ఓటు అప్లై చేసుకుంటారో అక్కడ ఓటు 100% మీకు ఉంటుంది. అభద్రత అవసరం లేదు. మీ గవర్నమెంటే ఉంది. మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ దగ్గర పనిచేస్తలేరంటే మీకే అభద్రత ఉంది. మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీకు నమ్మకం ఉందా లేదా ముందు మీరు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.